భీష్మాచార్యులు ఇప్పుడు ధర్మరాజు వైపు చూస్తూ, నీకు నేను ధర్మాన్ని అంటే ఈ రాజు చేసే ధర్మాన్ని 3 భాగాలుగా విభజిస్తాను. ఒకటి రాజధర్మం, అంటే ఒక రాజు ఎలా ఉండాలి, రాజు ఏ ధర్మంతో పాలించాలి, అసలు రాజు అనే వ్యక్తి చెయ్యాల్సిన ప్రథమ కర్తవ్యం ఏమిటి, ఇది ఫస్ట్ సెక్షన్. రెండవ సెక్షన్ ఏంటంటే ఆపద్ధర్మం, అంటే ఆపత్కాలమునందు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా నిన్ను నువ్వు నిర్వర్తించుకోవాలి, ఎలా నీ జనులను కాపాడాలి, అసలు ఎటువంటి కరువు కాటకము యుద్ధము లాంటివి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది రెండవ సెక్షన్ ఆపద్ధర్మము. మూడవది మోక్షధర్మము. అసలు ఈ 2 సక్రమంగా నిర్వర్తించిన ఒక రాజు, ప్రతి జీవుడు మోక్షం కోసమే కదా మనిషి శరీరంలో వస్తాడు. 86 లక్షల జీవరాశుల నందు ఆత్మ ప్రయాణించి చివరాఖరిగా మనిషి శరీరం తీసుకోవడానికి గల పరమార్థం ఏమిటంటే ఏ జీవికి కూడా మోక్షార్హత లేదు. ఈ 86 లక్షల జీవరాశుల్లో ఎన్నో నీటిలో తిరిగే జీవరాశులు, ఎన్నో మట్టిలో ఉండే జీవరాశులు, ఎన్నో పశుపక్షాదులు, ఎన్నో ట్రీస్ అంటే ఎంటైర్ ప్లాంట్ కింగ్డమ్, ఇవి ఎవరికీ కూడా మోక్షార్హత లేదు. వాళ్ళు ఆ జీవితంలో వారి యొక్క ధర్మాన్ని వారు ఆచరించినట్లయితే వారికి నెక్స్ట్ శరీరం దొరుకుతుంది. కానీ మనిషి శరీరానికి మాత్రమే 2 ప్రత్యేకమైన గుణాలున్నాయి. ఒకటి మెమరీ, మొన్న జరిగిందేంటో మనకి వాళ్ళ గుర్తుంటుంది. ఇదే మత్త స్మృతిర్ జ్ఞానమపోహనంచ. 2 ఆ మనిషికి ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది, జ్ఞానం. ఆ జ్ఞానము చేతనే తను సంస్కరించుకొని ఈ జీవితకాలంలో మోక్ష సాధన చేసి మోక్షార్హత పొందగలడు. అందుకనే మనిషి జీవితం పుట్టిన ప్రతి జీవి మోక్ష సాధన చెయ్యాలి.